చేయండి శ్రీరాములు గారు, చెయ్యి మీద రాహుల్ గాంధీ को अभिषेक कर रहे हैं। राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। రాము కొద్దిపై నేను ఆళ్ల రామకృష్ణ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ప్రొఫెషనల్ కాంగ్రెస్ మెంబరు, అలాగే తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షుడిని, అలాగే నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిని కూడా. అయ్యా, మరి 1971లో అంటే దాదాపు 54 సంవత్సరాల క్రితం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే, ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఇవాళ దీన్ని 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, రాజకీయాల్లో కూడా 42% ఇస్తున్నట్టు ఇవాళ అసెంబ్లీలో మన గవర్నర్ గారితో చెప్పించడం ఎంతో సంతోషంగా ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక స్కీములు పేద ప్రజలకి, ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర నుంచి ఉచిత స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణము, రేషన్ కార్డులు, మరి లక్షలాది ఇళ్ళకి, దాదాపు 50 లక్షల ఇళ్ళకి మరి ఇవాళ ఉచిత విద్యుత్ కూడా దొరుకుతుంది. అనేక ప్రామాణిక కార్యక్రమాలు చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ క్రెడిట్ కూడా మరి ఈ సమగ్ర కులగణన కోసం భారతదేశం అంతా జోడో యాత్ర చేసి రాహుల్ గాంధీ గారు మరి అందరికీ కూడా చక్కటి సందేశం ఇస్తున్నారు. భారతదేశానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చేసిన ఈ సమగ్ర కులగణన భారతదేశానికి ఆదర్శం. వెంటనే మోడీ ప్రభుత్వం మరి జనగణన కూడా పోస్ట్పోన్ చేసింది. ఇంతవరకు 5 ఏళ్ల క్రితం చేయాల్సిన సాధారణ జనగణన కూడా ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే కులగణన చేయమని భారతదేశం కోరుకుంటుంది కాబట్టి, రాహుల్ గాంధీ గారు పదే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఆయన జనగణన కూడా పెండింగ్ పెట్టి ఇవాళ నవ్వుల పాలైనాడు. ప్రపంచంలో కూడా ఐక్యరాజ్య సమితి ఎంతో ఒత్తిడి చేస్తుంది జనగణన చేయమని మోడీ ప్రభుత్వాన్ని. అయినా కానీ ఆయనకి ధైర్యం సరిపోవట్లేదు. ఇవాళ జనగణన చేయకపోతే 15 ఏళ్ళు అయింది. లెక్కలు ఎట్లా తెలుస్తాయి? లెక్కలు కావాలి కదా. ఏ ప్రజలు ఎంతమంది ఉన్నారు, మన దేశం ఎంతవరకు ముందుకు వచ్చింది అనేది అంతా కూడా మరి నీతి ఆయోగ్కి ఎవరిస్తారు, ప్రణాళిక శాఖకి ఎవరిస్తారు? అన్ని దేశభక్తి లేని ఈ మోడీ ప్రభుత్వం ఇవాళ జనగణనని కులగణన చేయాలనే భయంతో పోస్ట్పోన్ చేయడం మాత్రం దుర్మార్గం అని చెప్తూ ఈ రోజుని మరి అసెంబ్లీలో గవర్నర్ గారు చెప్పిన 42% బీసీలకి, అలాగే వర్గీకరణ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మేము సంతోషిస్తూ ఇవాళ మన రాహుల్ గాంధీ గారికి మన గాంధీ భవన్, చారిత్రక గాంధీ భవన్లో మేము పాలాభిషేకం చేసి. Subscribe us and press the bell icon for more interesting updates.